నేను శ్రీనగర్ కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు అనంతలక్ష్మి. నేను తిరుగుతున్నాను. ప్రజల్లో స్పందన చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు బై ఎలక్షన్ అని అనౌన్స్ చేయంగానే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కాలనీలు ఎంబడబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే ఎన్నికయ్యి ఆ పార్టీ గెలిచిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి డెవలప్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఓటుని గ్రాస్ చేయడానికి ఒక ప్రయత్నంగా కొన్ని ఏరియాస్ అభివృద్ధి పనులు చేశారు. మరి మిగతా ఏరియాస్ ఎట్లా? వర్షం నిన్న 10 నిమిషాలు వర్షం పడింది నిన్న ఉదయం. అప్పటికప్పుడు సముద్రం లాగా మారిపోయింది. ఒకప్పుడు లోతట్టు ప్రాంతాలే మునిగేవి. సిటీ కూడా మీరు చూస్తున్నారు. అమీర్పేట మునిగిందని ఎప్పుడన్నా విన్నారా? ఈ ఇయరే విన్నారు. ఈ ఇయరే అమీర్పేట మునిగింది. అమీర్పేట ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చుట్టాలు ఉంటాయి భయపడి ఫోన్లు కొడుతున్నారు. టీవీ ఛానల్స్ సోషల్ మీడియా చూసి. కానీ ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకో పక్క కిషన్ రెడ్డి, ముగ్గురు సభలు పెడతా ఉన్నారు ఏకదాటిన దాదాపు 9 రోజుల పాటు. మీరు ఏమనిపిస్తా ఉంది? ముఖ్యమంత్రి కూడా కొత్త హామీలు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నేను వస్తే హామీలు నెరవేరుస్తా అంటున్నాడు. చాలా కొత్త హామీలు, ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటున్నాడు. మీరేం చెప్తారు దీనికి? అంతకుముందు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. కొత్త హామీలు ఎట్లా నెరవేరుస్తారు? 1, 2, 6 హామీలు ఇచ్చాడు. 6 హామీల్లో మహాలక్ష్మి బస్సు పథకం ఒకటి తప్పించి మిగతా 5 నెరవేర్చలేదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా గుడ్డిగా ఓటేస్తామంటే ఎవరు ఏం చేసేది లేదు. ఆ 6 హామీలు ఇంకా బ్యాలెన్స్ ఉన్న 5 హామీలు కొత్తది ఎట్లా ఇస్తాడు? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారంటే ఒక మతానికి మిమ్మల్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా, ఏం చెప్తారు మీరు? అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మతం పేరు అడిగి మొన్న మనని కాల్ చేశారు. జంటల్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే మతం పేరు అడిగి వైఫ్ ను వదిలేసి హస్బెండ్ ని కాల్ చేశారు. మరి అది మామూలు విషయం కాదు కదండి. అది చాలా ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ చూసైనా మైండ్ పనిచేసేవాడు ఎవడైనా సరే నిజంగా చెప్తున్నాను ఓటు వెయ్యడు కాంగ్రెస్ కి. రెండో విషయం, ఇప్పుడు మోడీకి మీరు ఈ క్వశ్చనే వేస్తున్నారు, బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని. మతతత్వ పార్టీ అయితే 3 తలాక్ నుంచి వాళ్ళని మహిళల్ని బయటకు తీసుకొచ్చింది కదండి. అది చిన్న విషయం వాళ్ళలో డెవలప్మెంట్ అనేది. అది అందువల్ల మేము ఎప్పుడు కూడా బీజేపీ గెలుస్తుంది. అసలు ఇన్నాళ్ళు ముస్లిం మహిళలు పూర్తి మద్దతు తెలియకుండా ఓటేస్తున్నారు మోడీ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు మొన్న చాలా అసభ్యమైన పదజాలం వాడే పబ్లిక్ లో, ఏదో పాకిస్తాన్ ఇండియా ముడిపోయిన కొట్టి, అది నిజంగా చాలా బాధాకరం. ఆ మెసేజ్ మన ఆర్మీ జవాన్లు వింటే మాత్రము వాళ్ళ రక్తం మసిలిపోతుంది. ఇటువంటి వ్యక్తికి ఒక సెక్యూరిటీ ఇచ్చి, ఒక సీఎం స్థాయిలో సెక్యూరిటీ ఇచ్చి ఆయన బతికిస్తున్నారు. నిజంగా సెక్యూరిటీ ఒక నిమిషం పక్క చేస్తే ఏమవుతాడు? ఇంత దిగజారు విధానం ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చే ఈ వ్యక్తికి అస్సలు ఏ మాత్రము సీఎం గా ఉండే అర్హత లేదు. దేశ ద్రోహుడుగా ఈయన ముద్రిస్తాము. ఇంకొకటి, ఈయన అసలు చదువుకున్న వ్యక్తి. అసలు ఆ రోజులు ఏ విధంగా అయితే మన వార్ జరిగిందో, అంటే సర్జికల్ స్ట్రైక్ తర్వాత మళ్ళీ పాల్గాన్ లో ఏ విధంగా హిందువులను ఏరి చంపినారో అది చదవలేదా? ఆయన చూడలేదా? మరి ఆ రోజు స్టేట్మెంట్ ఆయన ఏమిచ్చాడు? మరి దాని విధానంగా అది చూసుకొని మనము పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత ఎన్ని టెర్రరిస్ట్ స్థావరాలు ఎన్ని భూస్థాపితమైనవి అవన్నీ నాకు తెలీదా? ఒట్టి ఇక్కడ మైనార్టీని బుజ్జగించడానికి కోసము పాకిస్తాన్ ఎజెండా తీసుకొచ్చి పాకిస్తాన్ ఏదో బుజ్జగించినట్టు మాట్లాడితే, మరి ఈయన తీసుకెళ్లి పాకిస్తాన్ లో కూర్చోబెడదాము, పాకిస్తాన్ లో సీఎం పని చేసుకోమని చెప్పని ఈ తెలంగాణకి పనికిరాడు. అజారుద్దీన్ కి మైనార్టీ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మైనార్టీ ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ కి డైవర్ట్ అవుతాయా? పెద్ద జోకు. నేను ఇంకోటి ఒకటే చెప్తున్నా, నిజంగా కాంగ్రెస్ కి ఏ మాత్రం సిగ్గు శరం అనేది ఉంటే ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళే ఈ కాంగ్రెస్ నాయకులను ఫిరోజ్ ఖాన్ గాని షబ్బీర్ అలీ గాని వీళ్ళిద్దరిని రోడ్ పైన నుంచోబెట్టి కొట్టినారు. గతంలో కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆయన సీఎం గా ఉన్నప్పుడు మరి షబ్బీర్ అలీని ఓల్డ్ సిటీలో మా ఎంఐఎం లీడర్ మాకు చెప్పకుండా నువ్వు ఎట్లా వస్తావు కాంగ్రెస్ లీడర్ అని చార్మినార్ దగ్గర ఆయన కొట్టారు. గల్లా పట్టుకొని కొట్టారు. బట్టలు చినిగిపోయినాయి. వెళ్ళి బండెక్కాడు షబ్బీర్ అలీ. అటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ వీళ్ళ దోస్తాని ఈ ఎంఐఎం కూడా ఎట్లుందంటే ఏ టైంలో ఏ చీఫ్ మినిస్టర్ ఉంటాడో ఆ పార్టీకి వీళ్ళు అరిచేతుల స్వర్గం చూపించి మేమంతా మీ అనుకున్నట్టు మరి ఈ విధంగా ఈ ఎంఐఎం పార్టీ చేస్తుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎంఐఎం అనేది ఒక జోకర్ పార్టీ. ఈ ఎంఐఎం జోకర్ పార్టీ ఎప్పుడు
అటు పోదామా ఇటు పోదా ఎవరు పవర్ ఉంటారో వాళ్ళ దగ్గరే పోతుంది. Hmm. కాబట్టి వాళ్ళని చూసుకొని ఈ రోజు అజరుద్దీన్ కి నేను క్యాబినెట్ లో ఇస్తే మైనార్టీలంతా ఓట్లేదు. అజరుద్దీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక బ్లాక్ లిస్ట్ అతను. Hmm. దేశంలోనే బ్లాక్ లిస్ట్ ఉన్న క్రికెటర్ లో బ్లాక్ లిస్ట్ ఉన్న వ్యక్తి ఈయన. అయితే షార్జాలో క్రికెట్ జరిగేటప్పుడు ఈయన ఒక బుక్కి, ఈయన ఈ రోజు 6 కొట్టాలంటే 6 కొట్టాలి, అవుట్ అయిపోవాలంటే అవుట్ అయిపోవాలి, అట్లా బుక్కీ క్యాండిడేట్ ని ఈ రోజు మొత్తము క్రికెట్ ఆడకుండా ఆయన బ్యాన్ పెట్టిన వ్యక్తిని ఈ రోజు వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చినారని చెప్తున్నాడు ఈ మన రేవంత్ రెడ్డి గారు. సో ఇటువంటి వ్యక్తికి హాఫ్ నాలెడ్జ్ ఉందని చెప్పాలా, చదువుకున్నాడు అని చెప్పాలా, లేదా జ్ఞానం ఉందా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని చెప్తున్నారు. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ఓటర్లకు ఏం చెప్తారు? ఒకటే జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికి, మా భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి గారు మా క్యాండిడేట్. మీరు దయచేసి మీరు బాగా ఆలోచించండి. టిఆర్ఎస్ వస్తే ఏం అభివృద్ధి చేస్తుంది? 10 సంవత్సరాలు అభివృద్ధి ఛాన్స్ ఇచ్చారు, ఏం అభివృద్ధి చేసింది? కాంగ్రెస్ 2 సంవత్సరాలు వచ్చి అసలు ఇటువైపు ఎవరైనా ముఖం చూపించారా అని అడుగుతున్నాము. మరి మేము ఇక్కడ మీ అందరికీ మీరే ఓట్లేసి గెలిపించారు ఎంపీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీని గెలిపించుకుంటే మేము మంచి అభివృద్ధి చేస్తాము. మీ ఇంటి దగ్గర అంటే ప్రతి ఒక్క డివిజన్ లో మా ఆఫీస్ ఉంటుంది. మీ ఏ అర్ధరాత్రి పలికిన మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి మీ గడప దగ్గరనే మేము సర్వీస్ చేస్తామని చెప్తున్నారు. రైట్. సో ఇదే పరిస్థితి. బీజేపీ కూడా చాలా కీలకంగా వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ మాకు పట్టం కడతారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు మాకు పట్టం కడతారని చెప్పి వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.